అరే మాస్టర్కి 100 ఏళ్ళు రా, తలుచుకోగానే దర్శనం. ఇప్పటికే 60 ఉంటాయి, ఇంకో 100 ఏళ్ళు అంటే మన వల్లనే వాళ్ళ మన వల్లనే కూడా మంచితనంతో సింగిలే హెత్తాడు ఈయన. రేయ్ రోజు క్లాస్ లో చెప్తుంటానే లైఫ్ లో ఏదైనా అవ్వు, కానీ వీళ్ళే మాత్రం అవ్వదు. అరే మన గురించి క్లాస్ లో కూడా చెప్తున్నారా? చూసావా బావా, మన గురించి స్పెషల్ సబ్జెక్ట్ అంట. నువ్వు గ్రేట్ బా. థ్యాంక్ యూ. అంతే, ఇలా సొల్లు కబుర్లు చెప్పుకుంటూ తిరగడమే. రై పదరా ఇంటికి పోదాం. మనం స్కూల్కి వెళ్దాం. దిస్ ఈస్ డాక్టర్ మూర్తి. హాయ్ జానకి. హలో డాక్టర్ మూర్తి. జల్లిడేసి పడితే ఈ స్క్రాప్ పీస్ దొరికింది. షాకులు మీ షాకులు ఇచ్చి పెదరగొట్ట మాకమ్మ. సరే మీరిద్దరూ మాట్లాడుకోండి, అయ్యాక ఫోన్ చేస్తే వస్తాను. సరే, ఆల్ ది బెస్ట్. ఏమవుతుందో ఏంటో గాడ్ నోస్. ఓ సారీ, హరిబరిగా ఒక ప్లేటే తెచ్చాను. నెక్స్ట్ టైం తప్పకుండా మీకు ప్లేట్ తీసుకొస్తాను. వెయిటర్ చెప్పండి సార్. వాట్ యు వాంట్ టు హ్యావ్? వెజ్ ఫ్రైడ్ రైస్. ఓకే రాసుకో. యా. వెజ్ ఫ్రైడ్ రైస్, ఓకే. బాయిల్డ్ వెజిటబుల్స్, ఓకే. వెజ్ సాలెడ్, అలాగే కాకరకాయని బాగా సన్నగా తరిగి తీసుకురా. అవును, గుమ్మడికాయ జ్యూస్ దొరుకుతుందా? కాస్త టైం పడుతుంది సార్. వద్దులే. నో ఫైన్. బావా ఈ 10,000 తీసుకొని పండగ చేసుకోరా. 10,000 బావా? బేరం తెచ్చింది నేనే కదరా, దేనికైనా న్యాయం ఉండాలి. కౌంటర్ దగ్గర కూర్చున్నంత మాత్రం క్యాష్ అంత క్యాషియర్ అయిపోతుంది రే. మళ్ళీ కౌంటర్. ఈ మధ్యన లాజిక్లు ఎక్కువ మాడుతున్నావు. సాయంత్రం పూట మాస్టర్ దగ్గరికి ప్రైవేట్ క్లాసులకు వెళ్తున్నావా? ఏడ్చావు నీ. ఇదేంటి ఎక్కడ ఉంది బావా? నువ్వు ఇంటికి వెళ్ళిపో, బిల్ పే చేసి. మళ్ళీ ఇదో బొక్కేంటి మాకు. నాకు మీలాగా కబడ్డీ అంటే చాలా ఇష్టం అండి. మొన్న స్టేట్ ఛాంపియన్షిప్ జరిగింది కదా, దాంట్లో మీరు పార్టిసిపేట్ చేశారా? యా, ఎక్స్ట్రా ప్లేయర్ గా నేను ప్లేయర్స్ కి వాటర్ కూడా ఇచ్చానండి. ఓ ఐ సీ. హలో అండి, బాగున్నారా? 1 సెకండ్. హీస్ మై ఫ్రెండ్ క్రిష్. హలో డాక్టర్ మూర్తి. తెలుసండి, రోజు రాత్రిపూట టీవీలో డౌట్స్ క్లారిఫై చేసే సెక్స్ స్పెషలిస్ట్. మా ఫ్రెండ్ ప్రవీణ్ కి చిన్న ప్రాబ్లం ఉందండి. వాడిది సార్, ఐఎమ్ ఏ కార్డియాలజిస్ట్, గుండెకి సంబంధించిన డాక్టర్. అయ్య బాబాయ్, ఏంటివి మేకలు కదండి తినేది ఇవన్నీ? నాలాంటి మనుషులు కూడా తింటారు సార్. ఓహో, తింటున్నారు ఈ మధ్యన. ఓ షిట్, ఇట్స్ 9 o'clock. I got to go. ఓకే. అంటే ఆపరేషన్ కి టైం అయినట్టుంది. పడుకోవాలండి, టైం టు టైం పడుకోపోతే బ్రెయిన్ డిస్టర్బ్ అయ్యి డిజార్డర్ వచ్చే డేంజర్ ఉంది. జానకి, షల్ ఐ డ్రాప్ యూ? వద్దులేండి, నా హాస్టల్ పక్కనే. ఓకే. ఏం చేస్తున్నారు? స్వచ్ఛ భారత్. రేపు మార్నింగ్ యోగా అయిన తర్వాత కాల్ చేస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ, ఇట్స్ మైన్. బాయ్ జానకి. జానకి 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 ఏంటి ఏంటాడు సంగతి? డాక్టర్ చాలా మంచోడు, నీలాగా కాదు. అవునా? ఆడి పేషెంట్స్ కున్న జబ్బులని ఆడికి అన్నట్టున్నాయి. అందుకే అలాంటి గడ్డి తింటున్నాడు. తనకి చాలా టైం కాన్షియస్. మార్నింగ్ 5:30కి యోగా చేస్తాడు, 7 o'clock బ్రేక్ఫాస్ట్, 9 o'clock హాస్పిటల్ కి వెళ్తాడు, ఆఫ్టర్నూన్ 1 o'clock కి లంచ్ చేస్తాడు, ఈవినింగ్ 5 కి వాకింగ్, నైట్ 9 కి డిన్నర్ చేసి 10 o'clock ఫ్లాట్ పడుకుంటాడు. ఏదైనా టైం టు టైం పర్ఫెక్ట్ గా చేస్తాడు. ఆడి బాగుందా? ఆడికి ఆడిని చూసుకోవడానికి టైం లేదు. నేను ఎప్పుడు లవ్ చేస్తాడే? కుదరదు. హలో డాక్టర్ గారు. ఏం జానకి, 2 రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఫీవరా? అందుకే నీకోసం ఆర్గానిక్ ఫ్రూట్స్, ఈ టాబ్లెట్స్ తీసుకొచ్చాను, తీసుకో. అబ్బే ఏం వద్దండి. ఎక్స్పెక్ట్ చేశా, నువ్వు నా అలాగే ఆయుర్వేదం అనమాట. అందుకే నీకోసం జీలకర్ర లవంగాల్ని పొడి చేసి తీసుకొచ్చా. అయ్యో, నాకు అసలు ఫీవరే లేదండి. ఫీవర్ లేదా? మీకు విషయం చెప్పాలి. ముహూర్తాల గురించేనా? 1 week లో మంచి ముహూర్తం ఉందని మా మమ్మీ చెప్పింది. నాకు పెళ్లి ఇష్టం లేదండి. ఏ? నేను ఒకరిని ఇష్టపడుతున్నాను. లవ్వా? చాలా అన్యాయం అండి. ఆ లవ్ చేసేదేదో నన్నే చేయొచ్చు కదండి. మీకు నాకు సెట్ అవ్వదు మూర్తి గారు. సెట్ అవ్వడానికి ఇదేమన్నా సెట్ దోశ అండి? నాకు నచ్చే అమ్మాయి దొరకాలంటే ఇప్పుడు నేను నానా మేకులు కొట్టాలి. ఐమ్ వెరీ సారీ. సర్లేండి, డాక్టర్ నన్నే కాదన్నారంటే మీరు లవ్ చేస్తున్నాడు ఏ ఐఎస్ఓ ఐపీఎస్ అయి ఉంటాడు. ఎందుకేం చేస్తుంటాడు? హలో. ఇప్పుడే డాక్టర్ గారు ఫోన్ చేశారమ్మా. మీకు వేరే మ్యాచ్ సెట్ అయిందంట కదా? అవునండి. నాకు చిన్న ఫేవర్ చేసి పెట్టమ్మా. ఒకసారి ఆ అబ్బాయిని చూపిస్తే అవి ఎంత చూసి చచ్చిపోతాను. ఎందుకు?
మీరు వెతకలేకపోయారు, నేనే చూసుకున్నాను. ఇంకా చాలే పెట్టేయండి. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తాడో అదైనా చెప్పమ్మా. పత్యాపారం. అడిగే ప్రతి వాడికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఏమైనా సరే క్రిష్ చేత ఈ మోసాలు చీటీలు మార్పించేయాలి. అమ్మా ఎద్దనపూడి సులోచనారాయణ గారి నవల్స్ ఏమైనా ఉన్నాయమ్మా? నవల పేరు? అబ్బాయి ఏం చేస్తుంటాడు? చేపల వారి పెళ్లి పులుప. పిలుపు పోయి పులుపు వచ్చిందంటే ఇదేదో నేను సెట్ చేయాల్సిన మ్యాటర్లో ఉంది. ఈ పుష్ప నేను చూసినట్టుందే. ఇది పుష్పమా? పొద్దున్న 4 గంటల వరకు నా దగ్గర ఉంది. వీడు పెళ్లి కొడుకా, ఇది పెళ్లి కూతురా? ఇక్కడేదో మ్యాటర్ చాలా తేడాగా ఉంది. ఇదిగో పిన్నే, ఏం జరుగుతుంది ఇక్కడ? భోజనాలా? అదిగో అక్కడ ఆడుతున్నారు. చెవుడా? అవును, సీట్లు కూడా పెడుతున్నారు. నీకు రవ్వలాంటి పిన్నం పెట్టాలే. అవునయ్యా, మా ఆయన కూడా ఎప్పుడు అదే అంటుంటారుగా. ఉన్నాడా పోయాడా? ఉన్నాడా? ఇది పట్టుకో, బయలుదేరు. వర్షం పడుతుంది, జాగ్రత్తగా ఇంటికి పో. రేటంగనం ఏదో జరుగుతుంది సార్ ఇక్కడ. ఏం జరుగుతుంది సార్? మ్యాటర్ ఏంటంటే పుట్టుకతోనే కుబేర్లైన మా రుద్ర గారు ఎందుకు పనికిరాని ఎదవైన ఫిష్ గాడికి 2 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారు. 2 కోట్లే? బీ కేర్ఫుల్, దమ్ము కొట్టేసేస్తా. ఎవరో ఐస్ క్రీమ్ వదిలేశారు. చల్లగా తింటూ ఆలోచిద్దాం. కూల్ అన్నవాడు పెళ్లి కోట్లు అంటే ఏదో మ్యాటర్ మొత్తం. హాయ్, నన్నేనా? సారీ ప్లీజ్. ఏంటో తేడా తేడాగలంతా కనిపిస్తుంటారు. దానికోసమా నీ ఆరాటం? ఆడుందిగా అబట్టుకో, నీకు దండవరా తొండ. బొక్క పార్వతమ్మ ఏమున్నదా మాట్లా? టమాటా. టమాటానా? బొక్క పార్వతమ్మ గంత పెట్టెలో గింత టమాటో. ఇంత భారీగా ఖర్చు పెట్టి ఇడి పెళ్లి చేస్తున్నారు. ఇడేమన్నా పెద్ద బిగ్ షాట్ కొడుకా? అడిగి షార్ట్ కొరుకునే సీన్ కూడా లేదురా. ఆడు బిగ్ షాట్ ఏంది? ఆకురౌడి. ఆకురౌడినా? ఆకురౌడికి 2 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారా? ఏం నాకేం అర్థం కావట్లేదే. మాకే అర్థం కావట్లేదు. ఓ పని చేయి, ఆడ సూట్ వేసుకున్నాడు కదా అన్న అడుగు. రే ప్రవీణ్, కళామందిర్ పక్కన నేను ఫంక్షన్ హాల్కి వచ్చేసి. మీరేనా? ఓకే, నేను చూసుకుంటా. ఏంటిది? పెళ్లి. పెళ్ళా? అబ్బో, నేను లైవ్ కచేరీ అనుకున్నాలే. అయినా పెళ్లి అంటే 4 అక్షంతులు, 7 అడుగులు, 2 మనసులు ఉండాలి. కానీ ఈ ఎరగుండు నా కొడుకు 2 కోట్ల. తప్పేంట? ఒరే ఒకసారి చూడు, సినిమా సెట్ లాగా ఇంత పెద్ద సెట్ చేస్తున్నట్టు దీని వెనక ఏదో ఒడియాలు అప్పడాలు జరుగుతుంది. ఆ కుట్ర నాకు తెలియాలి. హలో, ఫోన్ సైలెంట్ లో పెట్టు. ఏంటి చెప్పు? అడుగుతుంటే కోట్ల చేపెడతావేట్రా? దీపావళితో పాక ఒరిజినల్ బేట నోట్లో నుండి కలిసి గూట్లో నుండి వస్తుంది. హలో, మనసులో ఏం పెట్టుకోకు, మళ్ళీ వస్తా. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు కదా. గంట నుంచి ఈ మండపం మొత్తం తిరుగుతున్నా, ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. ఏంటో ఈ పెళ్ళి అయిపోగానే ఆ ఇంగ్లీష్ వాళ్ళందరూ సూట్ కేసులో ఉన్న 20 కోట్ల చదివింపుల కింద ఇచ్చేసి ఒక పెళ్లి ఫోటో దిగి ఆ తర్వాత వెళ్ళేటప్పుడు రిటర్న్ గిఫ్ట్లో కోట్ల విలువ చేసే గిఫ్ట్ని తీసుకెళ్తారు. అర్థమైందా? ఇగో ఈ లక్షించు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో డీలింగ్ అవగానే ఆ ఇంగ్లీష్ వాడి దగ్గర నుంచి బాక్స్ దొంగతనం చేయాలి. 50-50 చేసుకుందాం. 50-50 మహాప్రసాదం. సార్ కూడా మన బ్యాచే. సరే పని చూడు. లక్షిచ్చి కోట్లు దొబ్బేస్తావా? మండపమే సవాల్. మోసగాళ్ళకి మోసగాడి సీక్వెల్ రా నేను. ఈ టైంకి మసాజ్ గలతో హాయిగా ఒళ్ళు పట్టించుకుని ఉండేటోండి. నీ అబ్బా ఇగో ఈ రోడ్ల మీద తిరుగుతున్నాం. ఏదైనా పెద్ద కథ చూసుకోవాలి తప్ప చిన్న పొద్దులతో కౌశికారానా బండాపరా మన సుక్కునారుడు గండ. మలేషియానా? చెప్తాను నీ సంగతే. బావా సాగర్ ఫోన్. హలో హలో సార్, నమస్కారం సార్. అర్జెంట్ పని మీద మలేషియా వచ్చిండ్రా. బావా
ఇప్పుడే నిజం చెప్పు, ఇది మలేషియానా? సపోర్ట్ చేయకో. నేను ఆడికి వచ్చినాక చేస్తలేరా? అక్కడేం చేస్తున్నారు సార్? సింగపూర్ కోళ్లబొచ్చు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయడానికి వచ్చినాము. నీ తల్లి దానన్నాక సవాళ్ళ చెప్పాలు ఉంటాయి, నీకు అన్ని చెప్పాలారా? సార్ మేము కూడా ఆ సెటిల్మెంట్ కోసం వచ్చాం సార్. ఏడికి వచ్చినావు బావా? అడు చూడు సార్, ఇది ఏమాత్రం మర్యాదగా లేదు సార్. సార్ ఏమైనా సరే ఈరోజు మా మొత్తం అమౌంట్ సెటిల్ చేయాల్సిందే సార్. మీరు ఇస్తారా? పువ్వుల్లో పెట్టి ఇస్తా. ఆ పూలు దాడానికే కృష్ణాన్ని పంపినా, నువ్వు దాని వెయిట్ చేయి. కూర్చో. రై చాయ్ చెప్పు. ఏంటి మాస్టారు, మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేశారని జైల్లో కూడా పెట్టారని తప్పుడు ప్రచారం చేస్తున్నారండి. ఏంటి మ్యాటర్? మీరు సంవత్సరానికి 6 నెలలు లోపలే ఉంటారు కదా. ఉంటామండి, జైల్లో ఉంటాం, అవసరం అయితే వీళ్ళని ఇంట్లో ఉంటాం. మీకేంటండి ప్రాబ్లం? నాకెందుకు అభ్యంతరం? ఉంటే గింటే నేను చేసుకోబోయేవాడికి ఉంటుంది. మాస్టరు, నీతి నిజాయితీలంటే అవుట్డేట్ మాట వదిలేకపోతే మీరు ఓడిపోవడం ఖాయం. అంత ఈజీగా సంపాదించింది అంత ఈజీగానే పోతుందిరా పిచ్చి మొహమ. కొన్ని రోజులు వెయిట్ చేయండి, నా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతే అప్పుడు చెప్తాను మీ సంగతి. లేట్ అవుతుంది. ఐస్ క్రీమ్ తింటా, లేట్ అయితే చచ్చిపోతా. సరిపదా సార్? వస్తుందా? క్రిష్, ఇదే నేను చెప్పిన ఐస్ క్రీమ్ పార్లర్. వస్తుంది, తప్పకుండా వస్తుంది. వీడేంటి ఇక్కడ? ఏంటి? వెయిట్ చేద్దాం. క్రిష్, మన ఐస్ క్రీమ్ పార్లర్ వెనక్కుంది, నువ్వు ముందుకెళ్తున్నావు ఎందుకు? అక్కడ పోలీసులు ఉన్నారు, దొరికామనుకో బతుకు చల్లపల్లె. వాళ్ళు ఏం చేయనని ప్రామిస్ చేశారు. ప్రామిస్ చేశారా? అంటే ఇదంతా నువ్వు ప్లాన్ చేసావా? నీకేమన్నా మైండ్? నా మాట విను, పోలీస్ వాళ్ళకి విగ్రహాలు అందజేసి నువ్వు లొంగిపో. నేనేమైనా నక్సలైట్ ఏంటే లొంగిపోవడానికి? వాళ్ళు చాలా మంచి వాళ్ళు. అది కాదు క్రిష్, నా మాట విను ప్లీజ్. నువ్వు ఇలా ఎందుకింటావే చెప్తాను. నువ్వు వినో ఎందుకింటావు? మూసే డోర్ ఎత్తామనుకో పొడి చేస్తాను, అర్థమైందా? ఏం బిల్డప్ ఇచ్చావే? మళ్ళీ నేను చేసుకోబోయేవాడికి ఖోఖో, కబడ్డీ, కర్ణాటక సంగీతం రావాలా? కూచిపూడి వద్దు? నువ్వేనా సూపర్ ఫిగర్ అనుకుంటున్నావా? ఇష్టపడుతున్న అడ్వాంటేజ్ తీసుకున్నావు అనుకో పొడి చేస్తా నీ. సార్, ఈ రోజు ఎలాగైనా మా అందరి అమౌంట్లు సెటిల్ చేస్తారు కదా సార్? మొత్తం ఇస్తారా? ఎంత రావాలో లెక్క చూసుకో. చూడు, చూసుకోండి, అందరూ చూసుకోండి. మీదంతా చెప్పరా? 50,000. 50,000. ఆటో ఏ ఆటో? నిన్నే అమీర్పేట వస్తావా? నన్నా? నిన్నే. నీ కట్లకు నేను ఆటో డ్రైవర్ లెక్క గానొస్తున్నా. నీ తల్లి ఒక్క తన్ను దన్నినంటే ఆటో ఎక్కకుండా మీరు పెట్టబోదాం. వాళ్ళ పడ్డాలు ఉన్నారు, మనం బ్యాంకాక్ పోదాంపా. బ్యాంకాకా? 5 లక్షలు సార్. 5,45,000. చెప్పింది అర్థమైంది కదా? కామ్గా ఉండు. నీ పేత బ్రెయిన్ వాడావనుకో. మాట్లాడు. మా బాస్ ఎక్కడ? ఎవరు తెలుసా? మధ్య దిగి దొప్పించుకున్నాడు. మసాజ్ పార్లర్కి వెళ్ళి ఉంటాడు. వాడికి ఇంకేం పని ఉంటుంది? వచ్చేసుకా. అరే ఫిష్, కాళ్ళు గుంజుతున్నాయి రా. పోయి ఏ నీళ్ళు పెట్టి రాపో. చాలా ఓవర్ యాక్టింగ్. నీళ్ళు పోసుకొని మట్టి చూసుకుంటే మాకు తెలియదా? అయినా యాక్టింగ్ చేయాల్సిన అవసరం ఏందనా? ఒరే, నీ యాక్టింగ్ చేయాలి కానీ ముందు నీళ్ళు పెట్టా. కౌశిక్ అంకుల్, నాకు కూడా పోయండి. పాపకు జ్యూస్ అంట పోయి. అలాగే. జ్యూస్ కాదు, మందు పోయండి. మందా? నువ్వు మందు తాగుతావా? ఆ క్రిష్ గాడి వల్ల తాగాల్సి వస్తుంది అంకుల్. తప్పు లేదమ్మా, ఆడు పక్కనుంటే మందే కాదు ఎండ్రిని కూడా తాగాల్సి వస్తుంది. నా మీద కత్తి పెట్టాడు అంకుల్. నీ మీద కత్తే పెట్టాడు, మా మీద ఏదేదో పెట్టాడు. మేమెవరికి చెప్పుకోవాలి? అది సరే నా కౌశిక్, అసలు ఈ కోటేశ్వరరావు ఎవడు? రేపు పొద్దుగల ఫ్రెష్ గా మాట్లాడుకుందాం ఏంది.